విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద నగరం. 25 లక్షలకు పైచిలుకు జనాభా. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటోన్న ప్రాంతాలలో విశాఖపట్నం స్థానం మొదటి స్థానం. అందుకే ఆంధ్రప్రదేశ్కి కాలుష్య రాజధాని విశాఖపట్నం. అందమైన బీచ్, 8 దశాబ్దాల నుండి అలరారుతోన్న పారిశ్రామికీకరణ, ప్రశాంత వాతావరణం, భిన్నత్వంలో ఏకత్వం, ఆంధ్ర విశ్వకళా పరిషత్, తూర్పు నావికాదళం, ఓడరేవు, కైలాసగిరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశాఖపట్నం సిగలోని పుష్పాలు. వైజాగ్ ప్రజలు వీటిని చూసుకుని ఇది మా సొత్తు అని గర్వపడతారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరే ప్రాంత ప్రజలు ఎదుర్కోని కాలుష్య సమస్యను విశాఖపట్నం ప్రజలు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఇండియాలో 88 పారిశ్రామిక ప్రాంతాలలో కేంద్ర కాలుష్య నివారణ మండలి మరియు వివిధ రాష్ట్రాల కాలుష్య నివారణ మండళ్లతో కలిసి పొల్యూటర్, పాత్వే, రిసిప్టర్ విధానాల ద్వారా కాలుష్యాన్ని గణించి సమగ్ర పర్యావరణ కాలుష్య పట్టికను రూపొందించింది. కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్. వాటిలో 43 ప్రాంతాలు క్లిష్టతరమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇండియా పరంగా కాన్పూర్ది మొదటి స్థానం. మన రాష్ట్ర పరంగా చూస్తే 70.07 పాయింట్లతో హైదరాబాదులోని బొల్లారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం రెండవ స్థానాన్ని పొందగా 70.82 పాయింట్లతో విశాఖపట్నం మొదటి స్థానాన్ని పొందింది. అంటే మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు అత్యంత క్లిష్టతరమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటోన్న ప్రాంతం విశాఖపట్నం. జూలై 2, 2010వ తేదీన కలెక్టర్ జె. శ్యామలరావు తెలియచేస్తూ 7 తీవ్రస్థాయి కాలుష్యాన్ని వెదజల్లుతోన్న పరిశ్రమల్ని గుర్తించినట్లుగా చెప్పారు. అవి విశాఖపట్నం పోర్ట్, ఎస్ఆర్ స్టీల్, రెయిన్ కౌన్సిలింగ్ ప్లాంట్, ఆంధ్ర పెట్రోకెమికల్స్, హెచ్పిసిఎల్ ఆయిల్ రిఫైనరీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హిందుస్థాన్ జింక్. ఆంధ్ర యూనివర్సిటీ భూభౌతిక శాస్త్రజ్ఞులు వెలువరించిన పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే, విశాఖపట్నంలో ఉన్న మొత్తం పరిశ్రమల్లో చాలా వరకు భారీ పరిశ్రమలు విస్తరించిన నగరం మధ్య భాగంలోనే ఉన్నాయి. దాదాపు 40% జనాభాకి కూడా ఈ ప్రాంతాల పరిసరాల్లోనే నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నివాస ప్రాంతాల్లో ఉన్న భూగర్భ జలాలు అన్నీ చాలా వరకు కలుషితమైనట్లు శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఈ ప్రాంత భూగర్భ జలాలలో విషతుల్య పదార్థాలైన జింక్, సీసము, క్రోమియం, ఆర్సెనిక్, కోబాల్ట్ మొదలైన ఖనిజ మరియు రసాయన పదార్థాలు అధిక స్థాయిలో ఉన్నట్టు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జింక్ ప్లాంట్ వలన భూగర్భ జలాలు విపరీతమైన కాలుష్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అత్యధిక ఖనిజ ధాతువులు నిక్షిప్తమైన భూగర్భ జలాలు జింక్ ప్లాంట్, పోర్ట్, హెచ్పిసిఎల్, కోరమండల్ పరిసర ప్రాంతాల్లో గుర్తించారు. సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెదజల్లే యాష్ లేదా బూడిద వలన భూగర్భ జలాలు కలుషితమవుతాయని, భూగర్భ జలాల్లోని ఖనిజ సారాలు పెరుగుతాయని దేవాడ, పిట్టవానిపాలెం, మడదాసరిపేట మరియు చుట్టుపక్కల ప్రజలు
ఆందోళన చెందుతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక రోజుకి సుమారు 95 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా, సుమారు 50 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే లభ్యం అవుతోంది. నీటి డిమాండ్ సప్లైల మధ్య దాదాపు 45 మిలియన్ గ్యాలన్ల వ్యత్యాసం ఉంది. మంచినీటి డిమాండ్ సప్లైల మధ్య ఇంత వ్యత్యాసం ఉండడం వల్ల భూగర్భ జలాల వాడకం తప్పనిసరైంది. కానీ చాలా వరకు భూగర్భ జలాలు విషతుల్యమైన ఖనిజ రసాయన పదార్థాల మిశ్రమాలతో కలుషితం అయిపోయాయి. నేషనల్ ఎలియన్స్ ఫర్ పీపుల్ మూవ్మెంట్ టీం చైర్మన్ గాబ్రియేల్ మరియు NAPM ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి రామకృష్ణంరాజుల సందర్శనలో చుక్కవానిపాలెం, మింది, వెదురువానిపాలెం, తుంగ్లాం మరియు వేదాంత జింక్ పరిసర ప్రాంత భూగర్భ జలాలు బాగా కలుషితమైన జలాలుగా గుర్తించారు. ఈ జలాల్ని వాడటం అంటే నెమ్మదిగా మన శరీరంలోనికి విషాన్ని నింపుకోవడమే. ఈ విషయంపై చిన్నప్పటి నుండి మిందిలో ఉంటోన్న రాంబాబు ఏం చెబుతున్నారో చూద్దాం. ఇందులో వాటర్ మాత్రం బోర్ వాటర్ అయినా నూతులో నీరైనా సరే మామూలుగా ఏదో అంత మాత్రం వాడకానికి కానీ తాగడానికి మాత్రం బిల్కుల్ అసలు పనిచేయవు. మనకి మున్సిపాలిటీ వాటర్ తాగడానికి అందుబాటులో లేనప్పుడు మనం బోర్ వాటర్ కానీ ఈ నూతులో వాటర్ కానీ తాగినట్టయితే వెంటనే ఇమీడియట్గా జలుబు చేయడం, లేకపోతే గొంతు గురగురలాడడం, లేకపోతే కడుపులో ఒక ఇరోషనల్ అయినట్టుగా ఉంటుంది. అలాగే విశాఖ నగరంలో మురుగునీటి డ్రైన్స్ అన్నీ సముద్రంలో కలుస్తూ ఉండడం వల్ల ముంబై తర్వాత భారతదేశంలో అత్యధికంగా కలుషితమైన బీచ్గా విశాఖ బీచ్ 2వ స్థానాన్ని పొందింది. మనం చూస్తున్నది చిన్న మధ్య తరహా పరిశ్రమలు వందల సంఖ్యలో నెలకొని ఉన్న ఆటోనగర్ ప్రాంతం. ఇది గాజువాకలో 5వ నంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఆటోనగర్ డి బ్లాక్ ఎక్స్పాన్షన్ పక్కన ఉన్న రైల్వే లైన్, దాని పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆరు బయట కుప్పలుగా పోసిన వ్యర్థాలను మనం చూడొచ్చు. ఇది ఒక రకమైన సిలికా లాంటి పదార్థంలాగా ఉంది. ఇది అంత తొందరగా భూమిలో లేదా మట్టిలో కలిసే పదార్థంలా లేదు. ఇది చాలా భయంకరంగా, రబ్బరు కంటే గట్టిగా, చూస్తుంటే ఏదో డబ్బాలతో ఈ వ్యర్థాలను నిల్వచేసి వీటిని ఇక్కడ విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యర్థాలు కూడా మట్టిలో అంత సులువుగా కలిసే వాటిలా కనిపించడం లేదు. ఇది మైకా లేదా పాలిథీన్. ఆరు బయట ఇలాంటి వ్యర్థాలను ఆటోనగర్లోని చిన్న మధ్య తరహా పరిశ్రమలు విడిచిపెట్టకుండా APIIC మరియు విశాఖపట్నంలోని ప్రాంతీయ పొల్యూషన్ బోర్డు వారు దృష్టి పెట్టాల్సి ఉంది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు విశాఖపట్నం భారీ పరిశ్రమలకు కేంద్ర స్థానమనే చెప్పవచ్చు. వీటిలో షిప్ యార్డ్ BHPBలను మినహాయిస్తే మిగతావన్నీ కూడా దుమ్ము, ధూళి, వాయువుల కాలుష్యాన్ని వెదజల్లేవిగానే చెప్పుకోవచ్చు. విశాఖపట్నం గాలిలో RSPMని లెక్కించినప్పుడు సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల మిశ్రమాలు కూడా ఉన్నట్లు తేలింది. అసలు ఈ RSPM అంటే ఏమిటో తెలుసుకుందాం. రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియను జరుపుకోవడానికి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం 1 క్యూబిక్ మీటర్ పరిమాణపు గాలిలో నిక్షిప్తమైన కణాలు లేదా రేణువుల పరిమాణం నివాస ప్రాంతాల్లో 60 మైక్రోగ్రామ్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 120 మైక్రోగ్రామ్స్ వరకు ఉండవచ్చు. అయితే
మన విశాఖలో చూసినప్పుడు నివాస ప్రాంతాల్లో పీల్చుకునే గాలిలో అత్యధికంగా 90 మైక్రోగ్రామ్స్, పారిశ్రామిక ప్రాంతాలలో 141 మైక్రోగ్రామ్స్ ఉన్నట్టు తేలింది. అంటే నివాస, పారిశ్రామిక ప్రాంతాలలో ఆర్ఎస్పీఎం పరిధి దాటి ఉన్నట్టుగా తేలింది. పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులకు గాని, నివాస ప్రాంతాలలోని పౌరులకు గాని నిర్దేశించిన ప్రమాణాల స్థాయిలో పీల్చుకునే విధంగా గాలి లేదు. విశాఖపట్నం కంటే ఎన్నో రెట్లు పెద్దదైన చెన్నైలో కేవలం 4 నుంచి 13 మైక్రోగ్రామ్స్ కణాల లేదా ధూళి రేణువుల పరిమాణం గాలిలో ఉంటే, విశాఖలో 90 మైక్రోగ్రామ్స్ నివాస ప్రాంతాల్లోనూ 141 మైక్రోగ్రామ్స్ పారిశ్రామిక ప్రాంతాలలో గాలి కాలుష్యమైనట్టుగా నమోదు కావడం దుర్భర కాలుష్య పరిస్థితిని విశాఖ ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల్ని మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. సాధారణంగా మనం పీల్చుకునే గాలిలో 4 లేదా 5 మైక్రాన్లు ఉండే కణాలను, దుమ్ము ధూళి రేణువుల్ని మన ముక్కులోనే వాటిని నిర్మూలించే నిర్మాణం ఉంటుంది. అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు, ధూళి రేణువులు సరాసరి ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల చెప్పలేనన్ని అనారోగ్య కారణాలు నెమ్మదిగా మొదలై జటిలమైన అనారోగ్యంగా మారుతుంది. ఈ ప్రాంతంలోనే తిరిగే ఒక చిరు వ్యాపారిని కాలుష్యం గురించి అడిగి తెలుసుకుందాం. కాలుష్యం అంటే మాది గాజువాక అండి. నేను ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లోని కూడా లైన్ తిరుగుతూ ఉంటాను. అన్ని ఊర్లు, గ్రామాలు కూడా లైన్ తిరుగుతూ ఉంటాను. కాలుష్యం అంటే గాజువాకలోనే బాగా ఎక్కువగా ఉందండి. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ మాత్రం ఎక్కడ నేను తాగనండి. బోర్ వాటర్ అసలు మంచిది కాదు. నేను కూడా వాటర్ కూడా పట్టుకెళ్తాను. మున్సిపల్ వాటరే తాగుతున్నామండి. అయితే అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే, అక్కడ నాకు బాగా ఆకలి అది అవుతుందండి. ఇక్కడ అదొక రకంగా ఉంటుంది. ఆకలి కూడా సరిగ్గా తక్కువగా ఉంటుంది బాగానే. పిల్లలు కూడా అసలు ఆకలి వేయట్లేదు అంటున్నారు. ప్రతి 20 రోజులకు ఒకసారి నాకు గొంతు రొంప కూడా వస్తుందండి. గొంతు సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు నాకు కళ్ళు కూడా మండుతున్నాయండి. డాక్టర్ గారి దగ్గరికి చూపించుకోవడానికి వెళ్తే కళ్ళకి ఏదైనా సేఫ్టీ కోసం కళ్ళజోడు వాడమన్నారు. కానీ మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం లేదు, సైటు లేదని చెప్పారండి. 2200 ఎకరాల్లో 120 భారీ ఔషధ తయారీ కార్ఖానాలు గల ఫార్మాసిటీ. ఈ సెజ్లలో యూనిట్లకు సులభతరమైన పర్యావరణ అనుమతుల్ని ప్రభుత్వాలు ఇచ్చేస్తున్నాయి. కొన్ని అవసరం లేదు కూడా. అయితే ఇవి విడుదల చేసే వ్యర్థాలు ప్రమాదకరమైనవి. వీటి శుద్ధికి అంతర్జాతీయ స్థాయి పద్ధతుల్ని పాటించాలి. భవిష్యత్తులో ఈ ఫార్మాసిటీ వల్ల తీర ప్రాంతానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉందని పర్యావరణ వేత్తలు తెలియచేస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల శుద్ధి విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖ ప్రజల బాధల్ని వారి మాటల్లోనే విందాం. చాలా తీవ్రస్థాయిలో ఇక్కడ కాలుష్యం ఉంది. ఈ కాలుష్యాన్ని మనం అరికట్టాలంటే అది మన చేతుల్లో మనకు లేదు. అంత తీవ్ర రూపంగా ఉంది. సపోజ్ మనం ఒక వైట్ షర్ట్ వేసుకొని గాజువాక నుంచి టౌన్ వెళ్ళాలన్నా, టౌన్ నుంచి గాజువాక రావాలన్నా వైట్ షర్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి మీరు చూసుకోండి అండి. అలాగా ఆ వైట్ షర్ట్ అంత తీవ్రస్థాయి దాడిస్తే మన ఆరోగ్యం ఏమవుతుంది? వర్షం పడితే ఇక్కడ ఉన్న కంపెనీలు ఏ రకమైన స్మెల్ వెళ్తుందో మనకే తెలియదు. చాలా దారుణంగా ఉంది. స్మెల్ పీలిస్తే మనకి అక్కడ ఉండలేము పరిస్థితి. ఏంటి అది అక్కడ స్మెల్ ఊపిరి ఆడదో చేయదు, ఆ రకంగా హింసిస్తున్నారు. అంటే దీన్ని మనం ఏమీ చేయలేము. మనం అంటే చేయలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ మా చేతిలో మారిపోతుంది. అండ్ ఏదో రకంగా మన సామాన్య జనాలని ఈ రకంగా పీడిస్తుంటున్నారు. కానీ మన తాలూకా యాజమాన్యం మొత్తం అంతా ఒకటే. దీనికి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం ఏర్పడుతుంది. అడుగడుగున మానవ హక్కులు కాలుష్యం కోరల్లో నలిగిపోతూ ఉంటే మరి మేధావులు ఏమంటున్నారో తెలుసుకుందాం. మనిషికి స్వేచ్ఛగా, గౌరవప్రదంగా
ఆరోగ్యంగా జీవించే హక్కు మనకు రాజ్యాంగం ఆర్టికల్ 21 కల్పిస్తుంది. విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం ఆయా పరిశ్రమలు, యాజమాన్యాలు, అధికారులు ఎప్పటికప్పుడు తమ విధులు నిర్వహించకపోవడం వల్ల విశాఖపట్నం నగరంలో తీసుకున్నట్టయితే సుమారు 9 లక్షల మందిలో ప్రతి 5గురిలో 2 బ్రాంకైటిస్, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇవన్నింటినీ కూడా మేము 2000 సంవత్సరంలో గుర్తించి, ముఖ్యంగా విశాఖపట్నం 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్లోని చిన్నపిల్లల్ని మేము 136 మందిని మేము ఆ రోజు గుర్తించి, వాళ్ళలోని ఈ బ్రాంకైటిస్, ఆస్తమా వ్యాధులు సోకుతున్నాయని గుర్తించి మేము ఆ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్టుతో పాటు స్టీల్ ప్లాంటు, కోరమాండల్ ఫెర్టిలైజర్సు, బిహెచ్పివి, జింకు ఇటువంటి పరిశ్రమలన్నింటి మీద కూడాను కేసు నమోదు చేయించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషను చాలా తీవ్రంగా స్పందించి 6 వారాల్లోగా సమాధానం కావాల్సిందిగా జిల్లా కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. భారతదేశం అంతర్జాతీయ ఒడంబడికల్లో కాలుష్య నివారణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నోసార్లు ఒప్పందాలు చేసుకుంటుంది. చేసుకొని 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి సెక్షన్ 12 ప్రకారం ప్రతి ప్రాంతంలోని ఎప్పటికప్పుడు పర్యావరణంలోని కాలుష్యం ఏ విధంగా విపరీతంగా పెరుగుతుంది దాన్ని ఇచ్చి నమోదు చేయాల్సిన బాధ్యత ఉన్నా సరే చట్టాలను అమలు చేయకపోవడం వల్ల ఈరోజు బాధితులు పెరుగుతున్నారు. ప్రభుత్వం ఏమో అచేతన అవసరం ఉండడం వల్ల, నిద్రావస్థ ఉండడం వల్ల, దీన్ని వెనకాతల పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండడం వల్ల దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కాలుష్య నివారణ కోసం తీసుకున్నట్టయితే భావితరాలకి ఈరోజు మనం సరి అయిన ఇది జీవించే హక్కును లేకుండా చేస్తున్నాం. ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఉన్నటువంటి ఫిర్యాదులు ఇప్పటికి సుమారు నేను వేసిన ఫిర్యాదులు 18 వరకు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల మీద అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అధికారులేమో ఏదో కంటి తుడుపుగా అక్కడ చర్యలు తీసుకుంటున్నా తప్పితే దీనికోసం మనకి కాలుష్యం నివారణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్ యాక్టు 1991లో తీసుకొచ్చారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ యాక్ట్ని సవరిస్తూ 200 మీటర్ల వరకు సముద్ర తీరంలో ఎటువంటి ఇది చేయకూడదని చెప్పి 1998లో సవరణ తీసుకొచ్చారు. ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చట్టం సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు కలుషిత నీరు, పరిశ్రమలు వెదజల్లుతున్నటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోయి జలచరాలన్నీ కూడా ఈరోజేమో అవి జీవించే హక్కును కోల్పోతున్నాయి. దానికోసం మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా మేము ఎప్పటికప్పుడు స్పందిస్తూ మా దృష్టికి వచ్చినవి కానీ, పేపర్లో వచ్చినవి కానీ మేము తీసుకొని మేము ఆయా సంస్థలకి, న్యాయస్థానాలకు కూడాను మేము ఫిర్యాదులు నమోదు చేసి ఈరోజు ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించడమే కాదు, ఆరోగ్యంగా ఉండే హక్కు కూడా దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కలెక్టర్ శ్యామలరావు చెబుతూ 7 తీవ్ర కాలుష్య పరిశ్రమలతో పాటు రోజుకి ఘన రూపంలో పోగుపడుతోన్న 900 టన్నుల చెత్త సమీకరణ, తరలింపు నిర్మూలిస్తూ ఉన్నప్పుడు కాలుష్యం మరియు కార్పొరేషన్ వారి సెవరేజ్ ప్లాంట్ల కాలుష్యమే కాకుండా వాహనాల కాలుష్యం కూడా విశాఖకు చాలా ఎక్కువగా ఉంటోంది అన్నారు. విశాఖపట్నం ఓడరేవు ఇది 11వ శతాబ్దం నుంచి ఉంది. అప్పట్లో మధ్యమ కళింగ అని, ఘంటసాల అని పిలిచే ఈ పోర్ట్ చారిత్రక సాక్ష్యం. విశాఖలో పరిశ్రమల ముడిసరుకుల దిగుమతులకు, వాటి ఉత్పత్తుల ఎగుమతులకే కాకుండా మనది ఇండియన్ యూనియన్ కావడంతో దేశీయంగా కావలసిన